నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిగా పీసీఆర్ కుమారుడి నామినేషన్ అధికారిక అభ్యర్థిగా మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ హుజూరాబాద్ లో మతకబారిన దీపావళి వెలుగులు అమ్మకాలు లేక వ్యాపారుల ఆందోళన న్యాయ వ్యవస్థపై దాడి ఖండన కోళగొందలో ఎంఆర్పీఎస్ నిరసన వైభవంగా ముగిసిన వాడపల్లి బ్రహ్మోత్సవాలు వైభవాన్ని చాటిన చక్రస్నానం ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో దీపావళి సందర్భంగా పూల దుకాణాలు క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారు వ్యాపారులు వీటి కొనుగోలు కోసం హుజూరాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు క్రాకర్స్ దుకాణాలు స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు వ్యాపారులు గత సంవత్సరం ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు దీపావళి పండుగ నెల చివరి వారంలో రావడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణాలంటున్నారు వ్యాపారులు ధరలు ఎక్కువగా ఉండడం వల్లే చాలా తక్కువ క్రాకర్స్ కొంటున్నామంటున్నారు కొనుగోలుదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఎలాంటి రిస్క్ తీసుకోకుండా బీఆర్ఎస్ ఒకే స్థానానికి ఇద్దరితో నామినేషన్లు దాఖలు చేయించింది జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది ఆమె పార్టీ తరఫున 3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేశారు అయితే ఊహించని పరిణామాలు ఎదురైతే పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధిష్టానం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా దివంగత నేత పీసీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా పార్టీ తరఫున నామినేషన్ వేయించింది సాంకేతిక కారణాలతో లేదా ఇతర అభ్యంతరాల వల్ల సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే పార్టీ తరఫున అభ్యర్థి లేకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు అధికారిక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు ప్రచారాన్ని హోరెత్తించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో పలువురు మంత్రులు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఈ ప్రచార బృందంలో స్థానం కల్పించడం గమనార్హం మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండడంతో ఉప ఎన్నికల వాతావరణం మరింత రసవత్తరంగా మారింది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట పరిధిలో ఏర్పాటు కానున్న బల్క్ ట్రక్ పార్కుపై ప్రజా వ్యతిరేకత కొనసాగుతోంది పర్యావరణ ప్రభావం మత్స్యకారుల జీవనోపాధిపై ముప్పుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రజల వైపు నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు బల్క్ ట్రక్ పార్కును ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు వారి భావాలను ప్రభుత్వం గౌరవించాలి ప్రజానుమతి లేకుండా భూసేకరణ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు తమ పార్టీ ప్రజాపక్ష పార్టీ అని ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని వైసీపీ నిలుస్తుందని గుడివాడ అమర్నాథ్ పునరుద్ఘాటించారు ప్రజల అభిప్రాయమే తుది తీర్పుగా భావించి వారి మద్దతుతో మాత్రమే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా జరగాలని ఆయన హితవు పలికారు కొన్ని ప్రధానమైనటువంటి ఇష్యూస్ ని మొన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ బల్క్ ట్రక్ పార్క్ ఇష్యూలో కానీ 3 ఇష్యూస్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం మాకు కావాలన్నటువంటిది వారు కోరడం జరిగింది సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది మా మద్దతు వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం మేజర్గా రాజీపేట ఇష్యూ బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు
పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిలో కొత్తగా మళ్ళీ ఇంకొక 800-900 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకు మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి, లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు 22వ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం. స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా స్టాండ్ ప్రజల పక్షాన, అధికమైనటువంటి ప్రజలు ఏది కోరుకుంటారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటిది మా విధానం, దానికే కట్టుబడి ఉంటాం. రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో 42% బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పోటాపోటీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కూడలలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. 42% బీసీ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం ప్రాధాన్యం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కారణకోట్ బాలాజీ, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, రవీంద్ర గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు డీజే కృష్ణ, బోయిన్ వెంకటయ్య, డోరేపల్లి శ్రీను, కాంగ్రెస్ నాయకులు దడబాలయ్య, ఎంపీటీసీ బాలకృష్ణయ్య, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కృష్ణేగౌడ్, సుభాష్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు పెట్టెల రామ్, భక్తిమల్ల శ్రీకాంత్, బీసీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్యాయానికి గురి అవుతున్నాం మనం. కాబట్టి 42% రిజర్వేషన్లు ఇంకా వచ్చినట్లే వచ్చి అగ్రకులాల వారు పోయి మళ్ళీ కోర్టులకు కేసేయడము, మనల్ని మళ్ళీ ఎన్నికలు దొబ్బడము చాలా దారుణమైన విషయము. కాబట్టి ఈరోజు మన బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండి తెలంగాణ మొత్తాన్ని కూడా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరిగినది. కాబట్టి బీసీలు మనం ఎప్పుడు ఏకదాటిగా ఉండి అన్ని కులాలు ఏకమై కూడా మనం 42% సాధించుకునే దాకా అన్ని విధాలుగా మనం నాగోల్ చౌరస్తాలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నేడు భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా నాగోల్ చౌరస్తాలో బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మరియు సిపిఐ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే వారికి సరైన సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి బంద్లో పిలుపుగా భాగంగా ఈ యొక్క నాగోల్ చౌరస్తాలో బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, సిపిఐ నాయకత్వంలో ఈ
నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అలాగే రాష్ట్రపతి గవర్నర్ వద్ద ఉన్నటువంటి బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలి, కేంద్రానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తత్సారం చేయకుండా మరి ఈ యొక్క బిల్లు పైన ఆమోదం అయ్యేటట్టు చూడాలని చెప్పేసి, బీసీలకు న్యాయం జరగాలని, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు సపరేట్గా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టుకు వెళ్ళిందో బీసీ బిల్లు మీద, ఆ యొక్క బిల్లును నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం జరిగింది. ఆ యొక్క స్టేను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార పాలకులు బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాడు వాళ్ళ నోటికాడి కూడును తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల కాలంలో బీసీలకు ఇంకా అన్యాయమే జరుగుతుంది, ఇక సాగదు. దీనికోసం ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పుడుతో ఆగదు. మరి ఈ ఉద్యమాన్ని ముందు ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, ఐక్యత, వర్ధిల్లాలి, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. 42% బీసీ బిల్లులు అమలుపరచాలి, 42% బీసీ బిల్లులు అమలుపరచాలి. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి చక్రస్నానం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. యువ నాయకులు బండారు సంజీవ్, సచిన్లు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు గత సంవత్సరాల కంటే మరింత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమల తరహాలో నిర్వహించిన వాహన సేవలు భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. వాడపల్లి అభివృద్ధి స్వామివారి సంకల్పంతోనే సాధ్యమైంది. ఈ అభివృద్ధిలో భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నారన్నారు. తిరుమల తరహాలో వాడపల్లి అభివృద్ధి చెందే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో వాడపల్లి మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెడీ సార్, రెడీ రెడీ. ఓకే ఒకసారి చాలకండి, ఒకసారి ఒకసారి వెనక్కి రండి. మనోజన్న వెనక్కి రావాలి. ఒకసారి మనోజన్న లిగన్నా కూర్చోండి సరిపోతుంది. కూర్చోండి. ఓకే సార్, ఓకే సార్. నెల్లూరు జిల్లా గూడూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మత్తులో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయిన విద్యార్థులకు సహాయం చేయడానికి వెళ్లిన ఒక విలేకరుపై ఆ విద్యార్థులే తిరిగి దాడికి పాల్పడ్డారు. 3 ఇంజనీరింగ్ విద్యార్థులు మత్తులు తోలుతూ రోడ్డుపై పడిపోయారు. సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి సపర్యలు చేయడానికి ఒక విలేకరి ముందుకు వెళ్లారు. అయితే మత్తులో ఉన్న విద్యార్థులు చేసిన ఉపకారానికి ప్రతిగా ఆ విలేకరిపైనే దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిని రాపూరు, పొదలకూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన శ్రీనాథ్, మనోజ్, సుమంతులుగా పోలీసులు గుర్తించారు.
వెళ్ళిపోతున్నారు. చూడు సర్ఫరాజ్ సార్ వస్తున్నాడు. చూడండి సార్ చూస్తున్నాడు. ఇప్పుడు కొట్టాక అసలు సార్ తాగినప్పుడు తెచ్చి కూడా చేయకూడదు. పైకి ఎత్తినా తప్పే, ఎత్తినా తప్పే. తిరుపతి జిల్లా సత్యవేడులో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక పర్యటించారు. స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వెంకటనారాయణ, తహసీల్దార్ రాజశేఖర్ స్వాగతం పలికారు. సత్యవేడులో ప్రస్తుతం నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ కోర్టు భవనం పాతబడి శిథిలావస్థకు చేరింది. దీంతో అధునాతన కోర్టు భవన సముదాయం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటు కోర్టు నిర్మించేంత వరకు తాత్కాలిక భవనం ఏర్పాటును జిల్లా జడ్జి పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న అదనపు భవనం, మినీ క్రికెట్ స్టేడియం భవనాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం నూతన కోర్టు భవన సముదాయం నిర్మాణానికి స్థానిక వారపు స్థలంను జిల్లా జడ్జి అరుణ సారిక రెవెన్యూ అధికారి బృందంతో కలిసి పరిశీలించారు. తాత్కాలిక కోర్టు నిర్వహణకు మినీ స్టేడియం భవనాన్ని, నూతన కోర్టు భవనం కోసం వారపు సంత స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. అనంతరం నాగలాపురం మండలం సొరటపల్లిలోని శ్రీ కొండేశ్వర ఆలయాన్ని న్యాయమూర్తి అరుణ సారిక సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ ఏవో లతా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం బెత్తలతడుకు గ్రామంలో దళితులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వకపోవడంపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. సుమారు 100 ఎకరాల భూమిని 100 దళిత కుటుంబాలు సాగులో ఉంచినప్పటికీ వారికి భూ హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో నాయకుల బృందం బెత్తలతడుకు భూ పోరాట కేంద్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్, సిఐటియు పుత్తూరు నాయకులు వెంకటేష్, నారాయణవనం మండల కార్యదర్శి మునిశంకర్ పాల్గొన్నారు. సందర్శన అనంతరం వందవాసి నాగరాజు మాట్లాడుతూ సాగులో ఉన్న దళితులందరికీ వెంటనే పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగరాజు ఫారెస్ట్ అధికారుల వైఖరిని గట్టిగా ప్రశ్నించారు. బెత్తల తడుకులోని భూస్వాములు, అగ్రకులాల వారికి దళితులకు కలిపి ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి గతంలో ఇచ్చిన ఆర్డర్ను కేవలం అగ్రకులాల వారు మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. దళితులకు పట్టాలు వెంటనే, దళితులకు పట్టాలు వెంటనే, దళితులకు పట్టాలు వెంటనే, ప్రభుత్వం మాకు పట్టాలు వెంటనే, మా భూములకు పట్టాలు వెంటనే, ఎమ్మెల్యే గారు స్పందించి మా భూమి పట్టాలు వెంటనే, కోర్టులో కేసులు వెంటనే రద్దు చేపించాలి, కోర్టులో కేసు రద్దు చేపించాలి, ఈ భూమికి పట్టాలు వెంటనే, 20 ఏళ్లుగా పోరాడుతున్న సాగు చేస్తున్న భూమికి పట్టాలు వెంటనే, తరతరాలుగా మా తాతల నుంచి స్వాధీనంలో ఉన్న భూమికి పట్టాలు వెంటనే. మరి సోదరులారా, ఈరోజు బెత్తలతడుకు భూ పోరాట స్థూపం దగ్గర ఈ యొక్క మన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఇతర గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. మహిళలు అందరూ కూడా ఇదొక ప్రభుత్వం ఈ దళితులకు సంబంధించి ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడంతా వ్యవసాయం చేస్తూ ఈ స్వాధీనంలో ఉన్న భూమికి పట్టాలు ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సౌకర్యం వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఒక గౌరవం ఏర్పడుతుంది. ప్రభుత్వము ఇతర సంక్షేమ పథకాల కన్నా దళితులకి, పేదలకి, గిరిజనులకి వీళ్ళకి భూమి అప్పగిస్తే ఆ భూమిలో సాగు చేసుకొని వాళ్ళ జీవితాలని మెరుగుపరుచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ పెద్దలు ఈ గ్రామం నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలిచి అర్జీ ఇచ్చారు. అక్కడ లోకేష్ బాబు లేకపోతే తెలుగుదేశం ఆఫీసులో అర్జీ ఇచ్చారు. దీని మీద ఈరోజు చర్యలు తీసుకోకుండా ఇప్పటి వరకు తాత్సారం చేస్తున్నారు. వెంటనే చర్య తీసుకోవాలి, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ మండల వ్యక్తి ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారు ఆయన వెంటనే కూడా, ఎందుకంటే ఈ సమస్యలో కూడా తెలుసు ఆయనకి, సానుకూలంగా ఆయన కూడా స్పందించేందుకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు వీళ్ళకి ఆల్రెడీ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసరు ఆర్డర్ ఇచ్చినాడు. ఆ ఆర్డర్ ప్రకారం దాదాపు వ్యవసాయం ఆ ముగ్గురుంటే ఇద్దరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ దళితుల పట్ల ఎందుకు వివక్షత అని అడుగుతున్నాను నేను. దళితులకు భూమి దక్కకూడదని అడుగుతున్నా. ఫారెస్ట్ చట్టంలో దళితులకు భూమి ఒక చట్టమో లేకపోతే ఇతరులకు ఒక చట్టమా ఉందా అని అడుగుతున్నాను నేను. అందువల్ల ఫారెస్ట్ అధికారులు ఎందుకనంటే ఇది ఏదో ఎక్కడెక్కడ 100 ఎకరాలు ఈరోజు ఎర్రచందనం బ్రహ్మాండంగా వాళ్ళకు మొత్తం కూడా నాశనం చేసేసి అడవులు చేస్తున్నారు. కానీ ఇక్కడ పట్టుకూటి కోసం దళితులు దీన్ని చేసుకుంటుంటే దీని మీద వచ్చి పడి అభ్యంతరం చెప్పి కోర్టులో వాద్యాల మీద వాద్యాలు వేస్తూ వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు కోర్టులు ఏమి చెప్తున్నారు, వాళ్ళు అసలు వ్యవసాయమే చేయడం లేదు, అదంతా ఫారెస్ట్గానే ఉంది, ఏమైనా కళ్ళు ఉందా మీకు ఏముందని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఈ విధంగా వేసుకొని అందరూ కూడా ఈరోజు దున్నుకొని ఇక్కడ సద్ద పండించారు, ఉలవలు పండించారు, లేకపోతే ఇక్కడ అన్ని పంటలు పండించుకొని వాళ్ళ ఆధారంగా చేసుకున్న ఈ భూమికి పట్టాలు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం లేదా దానికి సపోర్ట్గా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ఇక్కడ ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీనివాసరావు గారు ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నేరుగా ఇక్కడికి వచ్చారు. సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు బివి రాఘవులు గారు ఇక్కడ భూ పోరాటాన్ని చెట్టుకొట్టి ప్రారంభించారు. అదే రకంగానే ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు అందరూ కూడా ఈ భూమిని చూశారు. ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రైతులు ఐక్యమత్యంగా చేస్తున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరికైనా దీనికి సహాయం చేయండి తప్ప ఈ యొక్క పోరాటాన్ని నీరుగార్చే విధంగా ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దండి. వీళ్ళకి ఏదన్నా ఉంటే చేయివ్వండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఆదరవుగా నిలబడి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ రాజకీయాలు ప్రవేశపెట్టి ఆ రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న యువకులు, కొత్తగా యువకులు వచ్చి ఈ సమస్యను చేస్తున్నారు. వారికి ఇబ్బంది పెట్టకుండా వారికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము నిర్ణయించుకున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ గారు వచ్చారు, నేను సిపిఎం పార్టీ కార్యదర్శి తరఫున నేను వచ్చాను, ఇక్కడ పుత్తూరు కార్యదర్శి వెంకటేష్ గారు వచ్చారు, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ నాయకుడు మునిశంకర్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా వచ్చి మహిళలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ పోరాటం చేయాలని చెప్తున్నారు. ఈ రాబోయే కాలంలో ఈ పోరాటం ఉధృతంగా సాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యలను పరిష్కరించుకునే వ్యక్తి కాబట్టి ఆయన కూడా చొరవ తీసుకుని, డాక్టర్ వెంకటేశ్వర గారు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ అజరత్ శిక్షావళి శేషావళిని ఆలూరు శాసనసభ్యులు బుసిని విరూపాక్ష దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం ఎమ్మెల్యే విరూపాక్ష మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. వైద్య విద్యా రంగాలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఎమ్మెల్యే విరూపాక్ష అభిప్రాయపడ్డారు. ఈరోజు హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో మన
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాలు కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కోటి సంతకాలు కార్యక్రమం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసింది. ఆ పరిపాలనలోనే దేశం ఇండియాలోనే ఏ సీఎం చేయకున్న పని 17 మెడికల్ కాలేజీలు అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన హయామంతా ఒక్క మెడికల్ కాలేజ్ కానీ తేలేదు. ఆయన 14 సంవత్సరాలు సీఎం అంటాడు, ఒక్క మెడికల్ కాలేజ్ కానీ తేలేదు. ఎందుకంటే ఆయనకి ఈ వైద్య విద్య అంటే ఆయనకి అంచబాటు రాలేదు. అదే రాజశేఖర రెడ్డి కానీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యము విద్య అంటే వైద్యం అంటే బడుగు బలహీన వర్గాలు డబ్బులు పెట్టారు కాబట్టి వైద్యానికి పెద్ద పెట్టేసిన ఘనత ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విద్య ఎవరంటే అది కానీ రాజశేఖర రెడ్డి గారు విద్య మీద పడినారు. అదేవిధంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి మనకి అక్కడ వైద్యానికి విద్యానికి రెండింటికి పనిచేస్తున్న విధంగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి దాంట్లోనే ఆయన తెచ్చింది 22వ సంవత్సరంలో అది సంవత్సరంలోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసిన ఘనత ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఈరోజు 12 మెడికల్ కాలేజీలు 5,000 కోట్లు అయితే అవి మొత్తం ఫుల్ఫిల్ అవుతాయి. అలాంటిది ఈరోజు చేతగాని ప్రభుత్వం చేతగాని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాటిని పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఆయన ఆసుపత్రులకి ఆయన అనుచరులకి కట్టబెట్టేకి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము ఆ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వం ద్వారా ఉంటే ఫీజులు కట్టేకి పేద బలహీన వర్గాలు చదువుకుంటారు, వైద్యం మెడికల్ కాలేజ్ ఇంజనీర్లు అవుతారు, అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్లు వస్తాయనే విధంగా మన జగన్మోహన్ గారు పెట్టింటే దాన్ని అమ్ముకునేకి ఈ చంద్రబాబు నాయుడు అమ్ముకునేకి మొత్తం మెడికల్ సీట్లన్నీ అమ్ముకునే విధంగా ఈరోజు ఆయన ప్లాన్ చేస్తుంది. కాబట్టి మనము ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టి ఈ సంతకాలన్నీ కండపోయి గవర్నర్ గారికి ఇచ్చే గవర్నర్ నుంచి మోడీకి ఇచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్గా ఆపాలనే విధంగా ఈరోజు పెద్ద కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి పెట్టినారు. కాబట్టి మన ఊర్లో గ్రామంలో ప్రతి విద్యార్థి స్టూడెంట్ అయితేనేమి పెద్దలైతేనేమి చిన్నదైతేనేమి అక్క చెల్లె కర్నూలు జిల్లాలోని హోళగొంద మండల కేంద్రంలో న్యాయ వ్యవస్థకు మద్దతుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. కర్నూలు జిల్లా హోళగొంద మండల కేంద్రంలోని దళిత సామాజిక వర్గాలు మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నేడు ఉదయం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశ న్యాయ వ్యవస్థను అగౌరవపరిచేలా ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై జరిగిన దాడిని ఈ సందర్భంగా వారు ఖండించారు. నిరసనకారులు ముందుగా మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈరోజు మనం న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడికి న్యాయాన్ని కోరడానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎంతో సంతోషకరమని చెప్పి ఎందుకంటే యావత్ భారతావనికి మాకు అన్యాయం జరిగింది అంటే ఎక్కడికి పోతామంటే కోర్టుకు పోతాము, కోర్టు తరపు కడతాము. అక్కడ న్యాయం జరగకపోతే మనకు ప్రధాన న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు దగ్గరికి పోయి అది ఏ వ్యవస్థ అయినా కానీ అవతల రాజకీయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎవరికైనా కానీ మాకు న్యాయం జరగలేదు అంటే సుప్రీంకోర్టు న్యాయం జరుగుతుంది నమ్మకంతో అక్కడ పోయి మనం న్యాయం కోసం పంపిస్తాం. కానీ అటువంటిది ఆ న్యాయ వ్యవస్థ మీదనే జరిగిన దాడి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది వ్యక్తి మీద జరిగిన దాడిన దళితుడు ఆ సీట్లో కూర్చున్నందుకు దాడి చేసినారా, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేకుండా దాడి చేసినారా అనే దానికి ఇక్కడ మనము మన యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుతానికి. ఎందుకంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే సమయంలో ఈ షూ ఎవరైతే విసిరినాడో ఆయన కూడా దళిత సమాజానికి చెందిన వ్యక్తిగానే చెప్తున్నారు, రాకేష్ కిషోర్ లాయర్. కానీ రాకేష్ కిషోర్ చెప్పు విసిరిన తర్వాత సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసే వాళ్ళని ఎవరిని కూడా మేము ఉపేక్షించమన్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనము వినడం జరిగింది. మరి ధర్మం అందరికీ ముఖ్యమే, ధర్మం గొప్పదే. కానీ ధర్మంలో మనం భాగస్వాములం అయినప్పుడు మన మీద దాడి జరగడం ఏమనేది ఇక్కడ ప్రశ్న. మనము కూడా ఆ ధర్మంలో భాగమే అని చెప్పేసి చెప్తున్నారు, మనము సనాతన ధర్మంలో భాగమే అని చెప్తున్నారు, సనాతన ధర్మాన్ని మనం పాటించాలని చెప్తున్నాం. మరి మన మీద దాడి జరగడం ఏమి? ఒక దళితుడి మీద దాడి చేసే విధంగా ప్రేరేపించిన శక్తులు ఏమున్నాయి? కాబట్టి ఈ యొక్క జరిగిన దాడి ఏదైతే ఉందో ఈ దాడి మీద కూలంకుషంగా ఒక సిబిఐ కావచ్చు, లేకపోతే ఏదైనా సిట్టింగ్ జడ్జితో కావచ్చు, ఏదైనా విచారణ జరిపించి దాడి జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏమున్నాయి? ఎన్నో వాదోపవాదనలు జరిగినాయి, ఎన్నో విశిష్టమైన తీర్పులు వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి, ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చినారు సుప్రీంకోర్టు ఆ స్థానంలో కూర్చొని. ఒక ప్రధాన న్యాయమూర్తి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రశ్నించగలిగే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఉంది. ఏదైనా మన రాజ్యాంగ పరిస్థితి అంటే మనకు పార్లమెంట్ ఏదైనా తప్పు చేసినదని ప్రశ్నించగలిగే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద అంటే అటువంటి వ్యవస్థ మీద ఒక వ్యక్తి ద్వారా దాడి చేయించడం అనేది చాలా తప్పు. మరి దీన్ని నిరంకుశత్వంగా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి నిరంకుశమైన భావాలకు ప్రతిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండించడానికి గౌరవనీయులు మాన్యశ్రీ మందశ్రీ మందకృష్ణ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి దాడిలో ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆ వ్యక్తి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నాడో రాకేష్ కిషోర్ యొక్క లా పట్టాను రద్దు చేయడంతో పాటు అతని కఠినమైన కారాగార శిక్షణ విధించాలా. అదేవిధంగా దీని వెనుక ఏదైతే ప్రోత్బల శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని కూడా గుర్తించి దాన్ని తీసుకుని వచ్చి కోర్టు ముందు నిలబెట్టే వారికి సరైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని జై. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యతిరేకిస్తోందని టీడీపీ అధీన ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామని, కానీ రాష్ట్రానికి లాభమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలంటూ ప్రశ్నించారు. విశాఖ నగరంలో గూగుల్ డేటా సెంటర్పై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండదని, తమ ప్రభుత్వ కాలంలోనే విశాఖను ఐటీ హబ్గా తీర్చేందుకు బలమైన పునాదులు వేశామని గుర్తు చేశారు. గూగుల్ డేటా సెంటర్ను మేమే ఆహ్వానించాం, కానీ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నప్పుడు అందుకు బదులుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఉద్యోగ అవకాశాలు ఏంటన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మేము చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా కేటగారికల్గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22,500 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా చాలా క్లియర్గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నింటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేమేం చెప్పాము, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో, ఎస్ఐపిబి మీటింగ్లో రైడన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని
క్యాబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వాళ్ళు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. అయితే లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు. దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. సరే, పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా విశాఖపట్నంలో. ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది. ఇనీషియల్గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. 1 గిగావాట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్కి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందని ఆ గూగుల్ని అడగండి, లేదా చాట్ జీపీటీని అడగండి. ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం, అమెరికాకి సదర్న్ టిప్లో, మెక్సికోకి అమెరికాకి బోర్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2028 సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతూ ఉంది. వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంతో తెలుసా మీకు? ఆ డేటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంతనంటే 100 నుంచి 150 మంది. ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు, ఆ సంస్థ చెప్పినటువంటివి. పోనీ కన్స్ట్రక్షన్ ఫేజు, ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలామందికి ఉపాధి కల్పిస్తాయి అని. ఇదే ఎల్పాసోలో ఇదే 1 గిగావాట్ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 1500 నుంచి 1800 మంది. అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీసు మెషినరీ లేకపోయినా పోనీ ఒక 5,000 మంది పనిచేస్తారు అనుకుందాం. ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో. అసలు మీరు చెప్పేటువంటి 1,88,000కి మీ పత్రికల ద్వారా, మీ క్యాబినెట్ మీటింగ్ ద్వారా, మీ ఎస్ఐపిబి మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి 200కి ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది. ఆధ్యాత్మిక చరిత్రకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ గురించి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 1000 ఏళ్ల చరిత్ర, అద్భుతమైన పురాణ గాథలకు సాక్ష్యం. ఈ ఆలయంపై శ్రీకృష్ణదేవరాయలు వంటి మహారాజుల ముద్ర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సింగరాయకొండ క్షేత్రాన్ని ద్వాదశ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఆలయ నిర్మాణం సుమారు 14వ శతాబ్దంలో మొదలైంది. సింగరాయకొండ అనే పేరు రావడానికి సింగన్ అనే భక్తుడి గాథ కారణం. ఒకప్పుడు ఈ కొండపై ఉండే ఆవు పాలు ఇవ్వకపోవడానికి
గమనించిన సింగన్న దాన్ని అనుసరించాడు. ఆ ఆవు కొండపై ఒక రాయిపై పాలిస్తుండగా ఆ రాతి నుంచి బాలుడి రూపంలో స్వామి ఉద్భవించడం చూసి ఆశ్చర్యపోయాడు. సాక్షాత్తు నరసింహుడే అని తెలుసుకుని ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఈ క్షేత్రానికి దక్షిణ సింహాచలం అనే పేరు కూడా ఉంది. ఈ పుణ్యక్షేత్రం నిజమైన వైభవాన్ని అందుకుంది మాత్రం విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే. 15వ శతాబ్దంలో ఆయన ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారు. గట్లా రథం ఇక్కడ హాయ్ నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు జిలాని, ప్రకాశం డిస్టిక్ సింగరాకొండ. ప్రకాశం జిల్లాలోని పాత సింగరాకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం. ఈరోజు ఆ దేవస్థానం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సముద్ర పశ్చిమాన నారద దేవుని ప్రతిష్టాత్మక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవేదాత పురాణములకు దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రకాశం జిల్లా పాత సింగరాకొండ గ్రామంలో వెలిసి ఉన్నారు. పర్ణశాల దేవ ఋషులు నారదమునులు ప్రత్యేకమైన ఈ క్షేత్రం నందు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సముద్రం పొంగునని నిగ్రహించినట్టుకు మహాప్రస్థానంగా సముద్రంలోనికి 2 కోసాల దూరంలో వెలిసి ఉన్నారు. త్రేతాయుగంలో మహావిష్ణువు అవతారమైన ఈ శ్రీ రామచంద్రుని చేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ భూ వరలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్ట జరిగింది. గాంచిన పుణ్యక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంభూగా వెలిచి ఇక్కడ స్వర్ణాజ విదంతంగా ఆంధ్ర రాజ శోభితగా పల్లవ రాజుల కాలం నుంచి కలియుగ శోభిత రాజులు విజయనగర సామ్రాజ్యం ప్రభువులైన శ్రీకృష్ణదేవరాయలు అనంతరం వరకు శ్రీ స్వామి వారిని సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ అనేక భూ విరాళాలు ఇచ్చినట్టుగా శాసనం చెప్తుంది. దక్షిణ సింహాచలంగా పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఈ గుడి దగ్గర ఆలయ పూజారి గారు ఉన్నారు. ఆయన గుడి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. సముద్ర పశ్చిమ తటే నారదేన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, పాత సింగరాకొండ, ప్రకాశం జిల్లా. ఈ యొక్క దేవస్థానం పూర్వం దేవఋషి నారదుడు స్వామివారిని ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. తర్వాత త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్వామివారిని దర్శించి ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తరువాత
ఇక్కడ యోగానంద స్వామి వారికి వాకిలి నేరుగా ఉండదు. పూర్వం బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత స్వామివారికి ఎదురుగుండా ఆ సముద్ర మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ యొక్క స్టీమర్లు స్వామివారి దృష్టికి తగలబడిపోతుండేవి. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క స్వామి దృష్టి అక్కడ పడకూడదని స్వామివారి యొక్క ముఖద్వారాన్ని కొద్దిగా పక్కకు జరిపి కట్టారు. అప్పటి నుండి ఆ పడవలు కాలిపోవటం అనేది పూర్తిగా ఆగిపోయాయి అన్నమాట. అప్పటి నుండి ఆ యొక్క ముఖద్వారం పక్కకు జరపటం అపరాధం కాబట్టి అపరాధ రుసుము అంటే పెనాల్టీ కింద రోజుకి ₹1 బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.